మే ఐ కమ్ ఇన్ మేడం? Yes, come in. Please have a seat. థ్యాంక్ యూ మ్యామ్. Can I have your resume? ఎస్ మ్యామ్. So, Mr. Swami, introduce yourself. ఎస్ మ్యామ్. మై నేమ్ ఈజ్ స్వామి మ్యామ్. ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్. ఐ am వర్కింగ్ ఇన్. Look at my face, Swami. ఓకే మ్యామ్. మై నేమ్ ఈజ్ స్వామి మ్యామ్. ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ మేడం. ఐ ఆమ్ ఫ్రమ్ మధురై మేడం. సారీ మేడం. మై నేమ్ ఈజ్ స్వామి మేడం. ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ మేడం. ఐ ఆమ్ ఫ్రమ్ మధు. How many times are you going to say this? Go ahead. ఓకే మేడం. మై నేమ్ ఈజ్ స్వామి మ్యామ్. ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ మేడం. ఐ ఆమ్ వర్కింగ్ ఇన్ సాఫ్ట్ సోల్ మ్యామ్. What is this? Are you poet or what? No. I am Swami ma'am. You idiot! Get out, you swinehead! Ma'am. Just get out! భార్గవ్, నువ్వేదో మాట్లాడాలన్నా? అదే సార్, నేను ఎంత కష్టపడి వర్క్ చేసినా బగ్స్ వస్తూనే ఉన్నాయి సార్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇలా అయితే నాకు బెస్ట్ ఎంప్లాయీ ఎలా వస్తుంది సార్? నువ్వు కష్టపడుతున్నావు, ఓకే గుడ్. బట్ నీకన్నా ముందు నందకిషోర్, ప్రదీప్ ఉన్నారు. వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడితే నువ్వే టాపర్ అవుతావు. ఖచ్చితంగా కష్టపడతాను సార్. హలో. ఒరే భార్గవ్, మీ మామయ్య టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయాడురా. అవునా? నువ్వు వెంటనే ఇంటికి రారా. నేను వెంటనే బయలుదేరుస్తున్నా. ఇలాంటి కాల్స్ నాకు కొత్త ఏం కాదు. వాళ్ళ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మహానటి సావిత్రి, ఎస్వి రంగారావు రేంజ్లో యాక్ట్ చేస్తూ ఉంటారు. దేనికి మావయ్య అంత టెన్షన్? అరే, ఈడొచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ఏ తండ్రికి మాత్రం టెన్షన్ లేకుండా ఉంటుందిరా. అందుకే లలిత నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే నాకు టెన్షన్ తీరిపోతుందిరా. ఆ డ్రామాటిక్ డైలాగ్స్ తట్టుకోలేక ఏం చెప్పాలో తెలియక రొటీన్గానే చెప్పేశా. లలితని నేను చిన్నప్పటి నుంచో ఫ్రెండ్లానే చూసా మావయ్య. తన మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. దాంతో మా అత్త అమాంతం ఎక్స్ప్రెషన్ పెంచేసింది. అదేంట్రా, చిన్నప్పటి నుంచి నిన్ను కష్టపడి పెంచి ఇంత వాడిని చేస్తే ఇవాళ నువ్వే చేసుకోనంటే మా పరిస్థితి ఏంటి? నువ్వు ఆగవే. ఈసారి మా మావయ్య అందుకున్నాడు. ఈ నా కొడుక్కి ఏ నా కొడుకు జాబ్ ఇవ్వట్లేదు, ఆ గాలి నా కొడుకు సంగతి చూడరా అని నోట్లో తుప్పర్లు వదులుతూ మరీ అడిగాడు. మా అత్త సీరియల్ ఎక్స్ప్రెషన్లు, మా మావయ్య తుప్పర్లు, మరదలు చూపులు, ఈ మూడు తట్టుకోలేక ఓ భారీ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. వాడికి జాబ్ ఇప్పించి సెటిల్ అయ్యేలా చేసే బాధ్యత నాది. ఆ ఒక్క మాటతో తువాలు పైనేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. ఈ ఎదవతో పాటు ఇంకో దరిద్రుడు కూడా ఉన్నాడు. వాడే పిచ్చయ్య. అసలు పేరు పిచ్చయ్య, కానీ వీడు సుందర్ పిచ్చేలా ఫీల్ అవుతుంటాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయి 4 సంవత్సరాలైనా ఇంకా వీడు బూతు బొమ్మలు చూస్తూ బతికేస్తున్నాడు. ఇది పెట్టినా పెట్టు. చూసుకోండి. అదేంటి అలా వెళ్ళిపోతా చదువుకోమంటే అలాగూ చదువుకోలేదు. ఏంటి అదో పనులు? ఏమైంది రే? అరే భార్గవ్, నువ్వెప్పుడు వచ్చావురా? నేను ఇందాకే వచ్చాలే గాని నువ్వేంట్రా ఎవరో తంతే కాలం మీద పడ్డట్టు ఇలా వచ్చావు? అప్పుడే మొదలైనట్టు సినిమా. నువ్వు ఆపుతావా? నువ్వేంట్రా ఈ మధ్య అసలు కనపడట్లేదు. అంటే జాబ్ వస్తే ఊర్లో వాళ్ళని, ఫ్రెండ్స్ ని అందరిని మర్చిపోతావా? గూట్లే రే, అంత లేదురా. అరే పిచ్చే రా. ఏంట్రా? వీడు మా నాన్నతో ఛాలెంజ్ చేస్తా నాకు జాబ్ ఇప్పిస్తానని. రే పక్కలేకరా. రే వాడితో పాటు నాకు కూడా జాబ్ ఇప్పించరా. ఊర్లో ఉంటే మా అయ్య రోజు కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నాడు రా. నువ్వైనా జాబ్ మానే లేదా మాకనిపించు. ఒరే సాడిస్ట్ అదవా. సర్లే, వీడితో పాటు నువ్వు వచ్చాయి. థ్యాంక్స్ రా. మొత్తానికి ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలించుకున్నారు. వీళ్ళనంతా తగులుకున్నారు. ఫస్ట్ నేను చూసాను, ఇది నాది 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 నా చేతిలో కూడా ఉంది, నాది నా చేతిలో ఉంది, నాది వదిలిపే. నాది 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 నాదని చెప్పారా? ఒరే కక్కుర్చెదవల్లారా రే, అటు చూడండి రా. ఇది నీది, ఉంచుకో. అన్నట్టు ఇతను ఎవరో చెప్పలేదురా.
బై ద వే ఈ స్వామి నా రూమ్మేట్. ఓ హాయ్. హాయ్ ఏయ్ హాయ్ ఎవరి మీది రేయ్ అతనికి తెలుగు రాదురా, మరి తమిళియన్. జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. ఓ నల్లార్కింగ్లా? యు నో తమిళ్? నో బట్ ఐ కెన్ స్పీక్ తమిళ్ ఇన్ తెలుగు. ఓహో, నువ్వేంట్రా అప్పుడే ల్యాప్టాప్కి అతికిపోయావు? వాట్ ఇస్ దిస్ మా? హీ ఈస్ ట్రయింగ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది కంపెనీ. మనలాంటోళ్ళకి జాబే ఎక్కువ అనుకుంటే మళ్ళీ బెస్ట్ పర్ఫార్మర్ కూడానా? నువ్వు చాలా చేంజ్ అయిపోయావురా. రేయ్ మూసుకొని పడుకోనరా, నాకు పొద్దున్నే మీటింగ్ ఉంది. Good morning, everyone. గుడ్ మార్నింగ్ morning, సార్. sir. Hope you're all doing good. యా I'm very satisfied with the progress of this project. Thanks to everyone. This project is very crucial for our company's survival. And that's why I propose a US visa sponsorship to the best performer. So let's work hard and complete this project in time. By the way, special thanks to Mr. Vamsi, who is taking care of everything in the office. Thanks, Vamsi. And one more guy I need to mention is Mr. Nandakishore, who is Mr. Dependable and is available to take up any technological challenge. Big applause to Mr. Nandakishore. Please remember, guys, there is no second date for the delivery. As there is a lot of competition, from the other companies as well, especially from GX company. They are trying very hard to stop this project from going. Don't worry, I'll take care of it. All right, guys, keep going, keep on working hard, and we'll meet again. Hi, I'm Rahul Khanna, Managing Director of GX Company. I think you don't need my introduction. Yes, I know about you. Please take your seat. Thank you. Just tell me, what can I do for you? Well, coming straight to the point. ఒకే ప్రాజెక్ట్ కోసం మన ఇద్దరం పోటీ పడుతున్నాం, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. సో మీరు ప్రాజెక్ట్ని వదిలేయాలి. మీరు స్పెండ్ చేసిన దానికంటే డబల్ అమౌంట్ ఇస్తాం. ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, వదిలేకపోతే ఇబ్బంది పడతారని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మాకివి కొత్త ఏమీ కాదు, ఇలాంటివి చాలా చూసాం. మీరు బయలుదేరొచ్చు. ఇంకోసారి ఆలోచించుకోండి సార్, మా గురించి మీకు బాగా తెలుసని అనుకుంటున్నా. నేను ఆలోచిస్తే మిమ్మల్ని సెక్యూరిటీ చేత బయటికి గెంటించేయాలా లేదా నేనే గెంటేయాలా అని ఆలోచిస్తా తప్ప మీరు చెప్పే మ్యాటర్ గురించి మాత్రం కాదు.